అక్కడి అన్న ఇక్కడ చెల్లి మధ్యలో దాదా అంటే నేనే. ఏంది చెల్లెమ్మా, ఆయన చెప్పింది కరెక్టేగా. ఆయన కొబ్బరి నీళ్లు తాగి రేపు ఇడిపోతే కష్టం అన్నాడు, నువ్వేమంటావో? ఏంది దాదా ఆయన నువ్వు అనేది ఇందాక నుంచి చూస్తానా? అమ్మకపోతే ఇంటి ముందు రాసి పోసుకుంటాడా ఏంది? ఈడ దాగుతున్నాం కాబట్టే అమ్ముకుంటాడు, లేకపోతే ఇది వ్యాపారమే. ఇష్షో మీ వ్యవహారం దిగనట్టుందే. నిన్నగాక మొన్న సీమాంధ్రలో ఉద్యమం జరిగితే హైదరాబాద్ లో కూరగాయలు స్కైని తాగాయి, ఇది కూడా నమ్మవా? అవు తాకినాయి, రేపు పుట్టుకున కింద పడతాయి. వీళ్ళల్లా పాపం రైతులు కూడా అమ్ముకోలేకపోతున్నారు. మా అన్న గిట్లా తెలియడం లేదు దాదా. ఇదిగో మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, అవసరమైతే ఎంతవరకైనా పోతాం. కూరగాయలేంది ఏదైనా వదుకుంటాం దాదా. ఏదో ప్రేమతో చెప్తున్నాడు చెల్లెమ్మ, మాది మీది అని కాకుండా మంది అనుకుందాం అంటున్నాడు. ఆయన ఇప్పుడు గిట్లనే అంటాడు దాదో, నీకు తెలవదు. తర్వాతనే అంతా నాదంటాడు. అప్పుడు నువ్వు విగ్రహం లాగా మధ్యలో కూర్చున్నా ఏమి లాభం ఉండదు మరి. ఆహా, అటు ఇటు పోయి మధ్యలో నన్నే తగులుకున్నావా? నిన్ను తగులుకోవడం ఏందయ్యా, నువ్వు మస్తుకున్నావు. మొన్నటి దాకేమో హైదరాబాద్ చుట్టుపక్కలే మస్తుగా కూరగాయలు పండేయి. రింగు రోడ్ అని రింగులు తిప్పి వ్యవసాయం లేకుండా చేసి బిల్డింగులు కట్టించారు. మరి అదే డెవలప్మెంట్ అంటే? ఏ సీమాంధ్ర అన్నా ఏంది కదా? నువ్వేమో మంచిని సంచిలో వేసుకొని తిరుగుతున్నావో, ఈమెమో నీ వాసన వస్తేనే ఎక్స్ప్రేలో హీరో బారిపోయినట్టుంది. ఇప్పుడు ఎంత పౌరుషం చూపించినా రేపు ఇడిపోతే తెలుస్తుంది దాదా. కరెంటే కాదు, ఉల్లిగడ్డ కూరలో కోసుకోవాలన్నా మా మీద ఆధారపడాలి. ఈ ఉల్లిగడ్డే ఆ సెంటర్ లో పవర్ ను కూడా బీకేసింది. రేపు మా కర్నూలు నుంచే బోల్డ్ వస్తుందండి. తేడా వస్తే ఉల్లిగడ్డ వాసన చూసి బతకాల్సింది వీళ్ళంతా. అవును, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. ఈయన సీమాంధ్ర చేసిన మేలు నువ్వు కూడా చేయమంటావు. ఏమంటావు శకుంతల? ఆయన ఉల్లిని ఆయన ఇంట్లో పెట్టుకోమను. ఏంది ఎర్రుల్లిగడ్డ మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటాము. ఆయనకు లాభం కావాలంటే అమ్ముకుంటాడు, లేకపోతే ఊకుంటాడు. ఇప్పుడు 50 రూపాయలుంది, కొనట్లే. దేంది దానికే. అసలు ఈ తిరకాసే వ్యవహారం అంతా నీతోటే దాదా. మధ్యలో కూర్చొని మంచి చెప్పమంటే వన్ సైడ్ తీర్పిస్తావేంది? ఇగో దాదో పేపర్ చినుగుద్ది చెప్తాడా. ఏ సీమాంధ్ర అన్నయ్యా, ఆమె తాటి చెట్టు మీద పిట్టలాగా వాగుతుంటే ఏం మాట్లాడవేంది? ఏదున్నా కడుపు నిండింది కాబట్టి దాదా అలానే ఉంటుంది. మేము సర్వస్వ రవాణా చేస్తేనే హైదరాబాద్ లో తిప్పుతుంది, లేకపోతే ఆ ఉల్లిగడ్డ వారానికి ఒకసారి కోసుకోవాల్సింది వీళ్ళు. అవునా? ఏది క్లియర్ గా చెప్పు. కర్నూలు గడ్డ ఉల్లిగడ్డలకు ఫేమస్. రాష్ట్రంలో ఆనియన్స్ సాగులో కర్నూలు జిల్లాది ప్రథమ స్థానం. ఇక్కడ పండే ఉల్లిపాయలు సీమాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణకు భారీగా ఎగుమతవుతాయి. నగరానికి అత్యంత సమీప ప్రాంతంలో సాగవుతుండడం వల్ల తక్కువ ధరకే నాణ్యమైన సరుకు లభిస్తుంది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకున్నా ఇక్కడికి చేరుకునేసరికి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కర్నూలు ఉల్లికి హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో మంచి గిరాకీ ఉంటుంది. ఒకటేసారి నిన్న వచ్చేసి 3400 ఉండే, ఇవాళ అయితే 3800 అంటారు. రేపైతే ఇంకా అదే కర్నూలుకి వెళ్ళి తక్కువ వస్తుంది మాల్. మహారాష్ట్ర వస్తుంది కానీ అక్కడ నుంచి ఖరీదు చేసి పంపించడం వల్ల ట్రాన్స్పోర్ట్ పడుతుంది 3 రూపాయలు. ఆనే పైన 3800 అయితే అంటారు. ఇప్పుడు శనివారం అయితే కంపల్సరీ 4000 అవుతుంది అంటారు. 3800 అంటే ఆ నుంచి లారీ కిరాయ 3000, క్వింటల్కి 300 రూపాయలు అవుతుంది లారీ కిరాయ. అట్లా నీడ ఆ నుంచి ఇటుకు వచ్చి మళ్ళీ చూసి పెట్టి ఒక ఆటను పెట్టి అమ్ముతలకల్లా 41 రూపాయలు 42 రూపాయలు హోల్సేల్. వీకెళ్ళి మళ్ళీ కిరాణా షాప్లో తీసుకోవదలకల్లా 55 రూపాయల దాకా అట్లా అమ్మాలి. 50 రూపాయలు అమ్ముతారు అట్లా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ పాలిటిక్స్ లో మాత్రం ఆనియన్స్ కొట్టే దెబ్బ ముందు అపోజిషన్ కూడా పనికిరాదు. ఉల్లి ధరల మోతతో ప్రభుత్వాలు కూడా పడిపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సమైక్య రాష్ట్రంలో కర్నూలు ఉల్లి ఎలాంటి ఆటంకం లేకుండా తెలంగాణ మార్కెట్లకు చేరుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పరిస్థితి ఉండదు. అధిక దిగుబడి వచ్చినప్పుడు ఆనియన్ సప్లై విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. దిగుబడి తగ్గితే ఖచ్చితంగా ఆ ప్రభావం హైదరాబాద్ పై పడుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తగ్గిన సమయాల్లో ఎవరైనా స్థానిక అవసరాలకే ప్రాధాన్యమిస్తారు. కాబట్టి సీమాంధ్ర నుంచి తెలంగాణకు ఆ మేరకు సరఫరాలో కోత పడుతుంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల దిగుబడి దారుణంగా పడిపోయింది. ఆ ప్రభావంతో రేట్లు మండిపోతున్నాయి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం కర్నూలు నుంచి తెలంగాణకు సరఫరా ఆగిపోతుంది. అక్కడి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఎగుమతులపై నిషేధం విధిస్తే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉల్లిగడ్డల రేట్లు బాంబుల్లా పేలడం ఖాయం. ఏంది తెలంగాణ చెల్లెమ్మ, ఏమంటావేంది? ఉల్లిగడ్డ కన్నీళ్లు తెప్పిస్తుందా ఏందమ్మా?
మోగపోయింది గొంతు. అక్కడ అన్ని పడినా హైదరాబాద్ జనాలకు సరిపోవాలంటే నేను సరుకు దించాల్సిందే దాదా. ఆయన సరుకు ఎందుకు దించుతున్నాడో నాకు తెలీదా ఏంది దాదా? అది వ్యాపారమేగా. వ్యాపారమైనా దొరకాలి కదా. యాపిల్ ఫోనా ఏందే 50,000 పెట్టి కొనడానికి? దేని ఫీచర్ దాందే. మీ బెదర్ చెప్పిన దాంట్లో నాకు కూసింత రియాలిటీ కనిపిస్తున్నట్టుందమ్మా. ఏంది నీకు కనిపించేంది దాదా? రియాలిటీ షో చూపించినట్టు చూపిస్తే రియల్ గిట్లా అనుకుంటామా ఏంది? అన్నీ ఆయన దగ్గరే పండినట్టు షోలు చేస్తాండు. తెలంగాణలో పత్తి మస్తుగుంటది. ఇక మిర్చి అంటవా, వరంగల్ తెలంగాణ మిరపకాయ నీ గుంటూరు మిర్చికి ఏ మాత్రం తీసిపోదు మరి. ఏమైనా మాకు వస్తున్నాయి ఏంది? నేను మీకు సప్లై చేసే చెప్పాను గాని మీవే తీసుకోవటలా. ఇదో లాజిక్ ఉందా? ఏం చెల్లెమ్మా, నువ్వు బండిచ్చినా ఆయన తీసుకోవడం లేదంట. ఆయన ఇన్నాళ్ళు కలిసి ఉండి కోస్తా నుంచి వస్తే గాని మాకు తిండి దొరకదని డంబాచారాలు పోయిండు. మేము నార్త్ కి మొత్తాన్ని ఎగుమతి చేస్తున్నాం దాదా. ఉన్న రాష్ట్రానికి పంపి నువ్వే గిట్ల ఫోజ్ కొడతాంటే మేమెంత ఫీల్ అవ్వాలా? గది చూసుకోమలా. ఏంది నీ దగ్గర ఈ లెక్క కూడా ఉందా? అయితే రీల్ దిప్పు చెల్లెమ్మా. దాదా నీ గిట్లా తెలుసు కదా, మా పత్తి పెప్పే జీన్స్ కంటే పాపులరు, రేమాన్స్ కంటే సూపరు. ఇక మిర్చి అంటవా, మిరపకాయ బజ్జీలో ఘాటు, కూరలో హీటు కలిపితే తెలంగాణ మొత్తం మొత్తం కూడా ఊపిరాడక దగ్గాల్సిందే. ఇది కూడా చూడు మరి. పంటలన్నీ ఆంధ్రాలోనే పండుతాయా? తెలంగాణలో అసలు పంటలే పండవా అని ఎవరికైనా సందేహం రావచ్చు. తెలంగాణలోనూ చాలా పంటలు పండుతాయి. అయితే అవి స్థానిక అవసరాలకే సరిపోవు. ఇక హైదరాబాద్ మహానగరం అవసరాలు తీర్చాలంటే సమృద్ధిగా పంటలు పండే సీమాంధ్ర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇక తెలంగాణ ప్రాంతంలో పండని పంటలు ఎలాగూ ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. తెలంగాణలో అత్యధికంగా సాగయ్యే పంటల విషయానికొస్తే వరితో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలు విస్తారంగా సాగు చేస్తారు. నల్లరేగడి భూములు విస్తరించిన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పత్తి పంట ఎక్కువగా సాగవుతుంది. వరంగల్ మిర్చి గుంటూరు మిర్చి ఘాటుకి ఏమాత్రం తీసిపోదు. వరంగల్ మార్కెట్ యార్డ్ నుంచి పత్తి, మిర్చి ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతవుతాయి. మామూలు మార్కెట్ భారతదేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. సరే, తెలంగాణ స్టేట్ అంటూ ఏర్పడిన తర్వాత ఏనుమాముల మార్కెట్ యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతా ఉన్నది అని అనేక మంది అనేక రకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు. కానీ నా అభిప్రాయంలో మాత్రం ఏనుమాముల మార్కెట్ మునుపు ఎలా నడుస్తున్నదో మళ్ళీ అదేవిధంగా నడుస్తుంది తప్ప ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కారణం కూడా ఏమంటే, ఏనుమాముల మార్కెట్ ఇవాళ నేను ముందే చెప్పినట్టుగా ఇది భారతదేశంలో రెండో పెద్ద మార్కెట్. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నుంచి అనేక మంది వర్తకులు వరంగల్ ఏనుమాముల గ్రైన్ మార్కెట్ నుంచి లావాదేవీలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మార్కెట్ ఇది. అందుకని రేపు ఏది జరిగినా సరే మార్కెట్ యొక్క లావాదేవీలు యాజ్ టీజ్గా జరగాల్సిందే. అమ్మేవాడు కొనేవాడు రావాల్సిందే, పోవాల్సిందే తప్ప ఏదో రాష్ట్రాలు విడబడ్డంత మాత్రాన, ప్రాంతాలు వేరినంత మాత్రాన మార్కెట్ యొక్క లావాదేవీల మీద ప్రభావం ఉంటుందనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కరెక్ట్ గా అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇది అట్లాగే కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న, ఎర్రజొన్న పంటలు సమృద్ధిగా పండుతాయి. హైదరాబాద్ కి మొక్కజొన్న కంకెలు ఇక్కడి నుంచే వస్తాయి. ఇక కోళ్ల దాణా కోసం మొక్కజొన్న ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. ఎర్రజొన్నలకు ఉత్తరాదిలో విపరీతమైన డిమాండ్ ఉంది. పశువుల దాణాగా ఉపయోగించే ఈ చిరుధాన్యాలు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. కృష్ణా, గోదావరి డెల్టాల్లో పండే ధాన్యం ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ అవుతుండగా నాగార్జునసాగర్ డ్యాం కింద పండే ధాన్యం మొత్తం మిర్యాలగూడ రైస్ మిల్లులకే చేరుతుంది. నల్గొండ జిల్లాలో పండే ధాన్యంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఏటా 1000 టన్నుల ధాన్యం ఇక్కడికొస్తుంది. ఈ ధాన్యంలో సన్నబియ్యం రాష్ట్ర అవసరాలకు వెళ్తుండగా లావు రకాలను బియ్యంగా మార్చి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తమలపాకులు, అరటిపళ్ళు, చేపలు, రొయ్యల గురించి కూడా తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామా? కీప్ వాచింగ్ ఐ న్యూస్. అక్కడి అన్న, ఇక్కడ చెల్లి, మధ్యలో దాదా అంటే నేనే.